అనకథల సమయంకి స్వాగతం. జీవన మంత్రం. రచన ఎంవిఎల్ఎస్ సరస్వతి గారు. ఈ కథ ఆంధ్రజ్యోతిలోనిది. ఇక కథలోకి వెళ్దామా? వాళ్ళిద్దరూ మిత్రులు. వారిలో ఒకరు డాక్టర్. అతడు తన మిత్రుడింటికి వచ్చాడు. భార్య దూర తీరాలకు, బిడ్డలు దూరదేశాలకు వెళ్ళిన ఆ ఒంటరి మిత్రుణ్ణి చూడ్డానికి వచ్చాడు ఆ డాక్టర్. అతడి దిగాలు పోగొట్టేందుకు పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు. అంతలో డాక్టర్ మిత్రుడికి హార్ట్అటాక్ వచ్చింది. నోటిందును పిలవమన్నాడు. ఈలోపు రెండో మిత్రుడికి హార్ట్అటాక్ వచ్చింది. అప్పుడు డాక్టర్ మిత్రుడు ఒకవైపు గుండెపోటు భరిస్తూనే మరోవైపు ఏం చేశాడంటే, అయినా నాన్నగారు, నాకు సందేహం. ఈ హాస్పిటల్ ఎవరు చూసుకుంటారు? ఇంత పెద్దది, దాదాపు 100 కోట్లు, ఇంకా ఎక్కువే ఉండవచ్చునేమో. మీరు వ్యాపార నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారనుకోండి. సురేంద్ర చిన్న కొడుకు హరి తండ్రి వంక చూస్తూ నసిగాడు. పెద్ద కొడుకు రవి వంక చూసిన సురేంద్రకి అతని మొహంలోనూ అదే అనుమానం దోబూచులాడుతూ కనిపించింది. సురేంద్ర నవ్వుకున్నాడు. దేశం మొత్తం మీద ఎన్నదగిన శ్రీమంతులలో సురేంద్ర ఒకడు. అతనికి ఎన్ని వ్యాపారాలున్నాయో, ఎంత సంపాదించాడో లెక్కలేదు. దాదాపు 60 ఏళ్ళు వయసు వచ్చినా అతను ఇంకా సంపాదనకు ముగింపు పలకలేదు. 2 మగపిల్లల తండ్రి సురేంద్ర. 5 ఏళ్ల క్రితమే భార్య మరణించింది. అప్పటికే పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. భార్య గతించిన తరువాత అతనికి సంపాదన ఒక వ్యసనంగా మారింది. ప్రతి క్షణం వ్యాపారంలో మునిగి తేలే సురేంద్ర పిల్లల దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంతో ఆరోగ్యంగా ఉండే అతనికి ఇటీవలే గుండెపోటు వచ్చింది. దాని నుంచి కోలుకోగానే అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక హాస్పిటల్ని 100 కోట్ల ఖర్చుతో కట్టించడం మొదలుపెట్టాడట అతను. అది పూర్తి అయింది. దాని ప్రారంభోత్సవానికి మరునాడు వాళ్ళ ఊరి నుంచే ఎంపీగా ఎన్నికైన వీర్రాజును ఆహ్వానించాడు సురేంద్ర. ఆ వేడుక చూడ్డానికి అంతకు ముందు రోజే కొడుకులిద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి హాస్పిటల్ కట్టిస్తున్నాడని వాళ్ళకి ముందే తెలుసు. కానీ దాన్ని చూశాక వాళ్ళకి మతిపోయింది. ఆయన దానితో ఎంతగా మమేకమయ్యాడో అర్థమైంది. పేదవాళ్ల కోసం ఒక హాస్పిటల్ కట్టిస్తున్నానని తండ్రి ఫోన్లో చెప్పినప్పుడు వాళ్ళు అదేదో పబ్లిసిటీ కోసమో లేక పన్నులు ఎగ్గొట్టడానికో అనుకున్నారు. కానీ తీరా ఈ ప్రారంభోత్సవానికి వచ్చి చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రకమైన వసతులతో కూడిన హాస్పిటల్ దేశం మొత్తం మీద 1 2 ఉంటాయంతే. వాళ్ళిద్దరూ డాక్టర్లు కాదు. మరి ఎవరి కోసం ఇంత ఖర్చుతో ఈ హాస్పిటల్ కట్టించినట్టు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అది తెలుసుకోవాలన్నదే వాళ్ళ ప్రయత్నం. జీవితంలో అన్నిటినీ వ్యాపార దృక్పథంతో మాత్రమే చూడలేమురా. దాన్ని మించినవి ఎన్నో ఉంటాయి. జీవిత చక్రంలో ప్రాధాన్యాలు మారవచ్చు అన్నాడు సురేంద్ర వాళ్ళ వైపే చూస్తూ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్నగారు? సందేహంగా అడిగాడు రవి. చిన్నగా నవ్వాడు సురేంద్ర. మీరు అడిగిన దాని గురించి చెబుతున్నా. హాస్పిటల్ కట్టిస్తున్నానన్నది మీకు తెలిసిన విషయమే కదా. అయితే ఇది వ్యాపార నిర్ణయం మాత్రం కాదు. హాస్పిటల్ అంటే ఏదో ఒక చిన్న హాస్పిటల్ కట్టిస్తున్నారనుకున్నాం కానీ ఇంత పెద్దదని ఊహించలేదు. దీనిని ఎవరు మేనేజ్ చేస్తారు? అసలు ఇంత హాస్పిటల్ అవసరమా? అవసరమే. మనసు పడి కట్టిస్తున్నానిది. ఇక నుంచి దీన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, గంభీరంగా జవాబిచ్చాడు సురేంద్ర. మీరు వ్యాపకం కోసం ఈ పని చేస్తున్నారంటే మేము చచ్చినా నమ్మము. మాకు మీ సంగతి బాగా తెలుసు. మరి ఇక ఈ వయసులో ఇంత కష్టపడడం దేనికి నాన్నగారు? అనునయంగా అడిగాడు రవి. ఏం తెలుసురా మీకు? మీ అమ్మ బ్రతికి ఉండగా మన దేశాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు మీరు. ఇంకా నాన్న కూడా ఎక్కువ కాలం ఉండడేమో. బ్రతికుండగానే ఒకసారి చూసిపోతే పోలా అన్నట్లు ఏదో ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం పుణ్యమా అని ఇన్నేళ్లకు వచ్చారు మీరు. ఇన్నేళ్లుగా ఈ ఒంటరి జీవితాన్ని నేను ఎలా గడుపుతున్నానో మీకేమైనా తెలుసా? అంటే మేము మీ గురించి అసలు ఏమీ పట్టించుకోలేదంటారా నాన్నగారు? రోషంగా అన్నాడు హరి. ఆ మాట నేనెలా అంటానురా? కాల్ డాడ్ అని మీ ఇద్దరు ఫోన్లలో రిమైండింగ్లు పెట్టుకుని మరీ చెరో వారం టెన్షన్గా ఒకే టైంకి ఫోన్ చేస్తున్నప్పుడు, మనవలు మనవరాళ్ల చేత మాట్లాడిస్తున్నప్పుడు ఎలా అనగలను? కాస్త పదునుగానే వచ్చాయి సురేంద్ర మాటలు. మరి ఇంకేం కావాలి అన్నట్లు తండ్రి వైపు చూశాడు రవి. కొడుకుల్నే తదేకంగా చూస్తూ, నాన్నగారు, అమ్మలేని జీవితాన్ని మీరెలా గడుపుతున్నారని మీరు ఒక్కసారైనా నన్ను అడిగారా? సురేంద్ర గొంతులో ఆవేదన ధ్వనించింది. నాన్నగారు, మీరు మల్టీ మిలియనియర్, బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి మీకు కాలక్షేపానికి లోటేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రవి.
సురేంద్ర పెదవుల మీద ఒక పేలవమైన నవ్వు ప్రత్యక్షమైంది. అంటే బిజినెస్లో పడితే జీవితానికి ఇంకేమీ అవసరం లేదంటారా? మీ అమ్మ నేను ఏనాడైనా మిమ్మల్ని అలాంటి భావం కలిగేలా పెంచామా రవి, హరి అని పిలుస్తూ ఒత్తి పలికి అడిగాడు. మా ఆనందాల కంటే మీ భవిష్యత్తే ముఖ్యమనుకున్నాం. పిల్లలని ఏ హాస్టల్లోనైనా చేర్చి కనీసం ఒక్కసారైనా బయట దేశాలు చూడ్డానికి నాతో రా అని ఎన్నిసార్లు బ్రతిమిలాడినా మీ అమ్మ ఒక్కసారి కూడా రాలేదు. మీ పెంపకం బాధ్యతలన్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. మీరు వెళ్ళండి నేను రాను అని చెబుతూ మీ ఇద్దరిని చెరోవైపు హత్తుకుని నాకు టాటా చెప్పి కళ్ళనిండా నీళ్లతో నన్ను సాగనంపేది. తండ్రి మాటలకు తమ చిన్నప్పటి దృశ్యాలు కళ్ళ ముందు మెదలడంతో రవిహరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. మేము మా జీవితాల్లో మధుర క్షణాలని మీకోసం త్యాగం చేశాము. అది మా బాధ్యత అనుకునే చేశాం. రెక్కలు వచ్చి మీరు విదేశాలకు వెళ్ళారు. మేము కాదనలేదు. మన ఇళ్లల్లో ఇమడరని తెలిసినా మీరు కోరిన వాళ్ళనే చేసుకోవడానికి నేను మీ అమ్మ అడ్డు చెప్పలేదు. మీ చదువులు పెళ్ళిళ్ళు అయ్యాక ఇక మా జీవితం మాది అని మీరు అనుకునే దశలో నా జీవితం నుంచి మీ అమ్మ సెలవు తీసుకుంది. చివరికి ఏం మిగిలింది నాకు? ఈ విషయాలన్నీ మీకు బాగా తెలుసు. కానీ కనీసం ఏ ఒక్కనాడైనా అమ్మ లేకుండా మీరు బ్రతుకుబండిని ఎలా లాగుతున్నారు నాన్న అని ఒక్కసారైనా మీరు అడిగారర్రా? నా కన్నీళ్లను తుడిచేందుకు మీకు చేతులొచ్చాయట్రా? కన్నీటి హృదయంతో ఆవేశపడుతూ అడిగాడు సురేంద్ర. నాన్నగారు రిలాక్స్. ఇప్పుడు మీరు మాకు చెప్పే వరకు మీరెంత ఒంటరితనంతో బాధపడుతున్నారనే విషయమే మాకు తెలియదు అపరాధ భావంతో అన్నాడు రవి. నిజం నాన్నగారు, మాకు తెలియదు. అంతా బాగానే ఉందనుకున్నాం అన్నకి వంత పాడాడు హరి. విరక్తిగా ఓ నవ్వు నవ్వాడు సురేంద్ర. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ప్రయత్నించాను మీకు నా వేదన చెప్పాలని. కానీ హాయ్ హలో సంభాషణలతో మొక్కుబడిగా కబుర్లు ముగించే మీతో నేనెలా నా మనసులోని మాటలు పంచుకునేది? అయినా ఇందులో మీ తప్పేమీ లేదు. మీ జీవితాలు మీవి, అర్థం చేసుకోగలను. కానీ జన్మనిచ్చిన తండ్రి హృదయాన్ని కనీసం తొలకరి జల్లుల్లాంటి ఆత్మీయ పలకరింపులతోనైనా తడిపే బాధ్యత మీకు లేదట్రా? ఆవేదనతో అన్నాడు సురేంద్ర. అందుకే నేను కూడా మీతో హాయ్ హలో పలకరింపులతోనే ఉండడం అలవాటు చేసుకున్నా. అందువలనే మీతో ముభావంగా ఉండే తత్వం కూడా నాలో అంతకంతకు పెరిగింది. ఆఖరికి నాకు హార్ట్అటాక్ వచ్చిందని తెలిసి కూడా నాన్నగారు మీరు బాగానే ఉన్నారుగా అని మొక్కుబడిగా పరామర్శించి ఊరుకున్నారు. తండ్రి మాటలకు అన్నదమ్ములిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళ ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. మీ స్నేహితులని చూసి మీరు మోజు పడుతున్నారని, మీరు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని విదేశాలకు పంపించాం. కానీ నిజం చెప్పాలంటే మనకేం తక్కువ? కూర్చుని తిన్నా 10 తరాలకు తరగని సంపద మనది. మీరిలా మమ్మల్ని మా ప్రేమని గుర్తించరని మనుషుల్లాగా మారిపోతారనుకుంటే అరిచి గీపెట్టైనా మిమ్మల్ని అమెరికా పంపించేవాడిని కాదు. మీ మీద దిగులుతో మీ అమ్మ తీసుకుని చనిపోతుందని చెబితే అప్పుడు తిరుగుబాటు చేసుకుని వచ్చారు. ఆసరికే చనిపోయిన మీ అమ్మను సాగనంపడానికి వచ్చి వెళ్తారా మీరు? తండ్రి ప్రశ్నలకు తలలు దించుకున్నారు రవి, హరి. ఒరే, చచ్చే ముందు మీ అమ్మ ఏమందో తెలుసా? వాళ్ళని క్షమించండి, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అమ్మా నాన్నల ప్రేమను అర్థం చేసుకున్న నాడు వాళ్ళే మనకి దగ్గరవుతారు అన్నది. ఆ ఆశతోనే అది దూర తీరాలకు వెళ్ళిపోయింది. ఆ ఆశలన్నింటినీ తుంచుకుని నేను ఒక్కడినే ఇక్కడ ఇలా మిగిలిపోయాను. అన్నీ భోగాలు అమరి ఉన్న నాలాంటి వారికే ఈ గతిపడితే కేవలం పిల్లల మీదే ఆర్థికంగా ఆధారపడి బ్రతికే తల్లిదండ్రుల సంగతేమిటి? ఒంటరితనం మనిషిని ఎలా కొంగదీస్తుందో మీకేం తెలుసురా? అప్పటిదాకా ప్రాణంలో ప్రాణంగా మెలిగిన జీవిత భాగస్వామి ఒక్కసారిగా కనిపించకపోతే పలకరించే దిక్కులేని పరిస్థితి నాలాంటి వాళ్ళది. తిన్నావా లేదా అని అడిగేవారుండరు, తినకపోతే తినిపించేవారుండరు. ఏం బతుకురాది? ఎలా బతకాలిరా? అలాంటి స్థితిలో నా స్నేహితుడు డాక్టర్ ముకుందరావు ఈ ఊరు వచ్చాడు. నన్ను రోజూ కలిసేవాడు. మేమిద్దరం కూర్చుని చదరంగ మాటతో కాలక్షేపం చేయడం అలవాటైంది. ముకుందరావు అంటే చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని ఆడించేవారు అహాంకులేనా? రవి అడిగాడు కుతూహలంగా తండ్రి మాటలకు అడ్డు వస్తూ. అక్షరాలా వాడే. మేమిద్దరం ప్రాణ స్నేహితులం కావడంతో రోజు నాతో కొంత సమయమైనా గడిపేవాడు.
వాడంత బిజీ డాక్టర్ అయినా ఇద్దరం చదరంగ ఆట ఒక్కటే కాకుండా షటిల్ వంటి అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడడం మొదలుపెట్టాం. మళ్ళీ వాడితో సాన్నిహిత్యం పెరిగిన తరువాత నా ఒంటరితనం ఎటు ఎగిరిపోయిందో నాకే తెలియలేదు. సురేంద్ర మొహంలో ఆనందం. నీ జీవితం నీదిరా, దీన్ని పారేసుకోకు, నీ మనసుకు నచ్చినట్లు గడుపు, ఎవరో ఏదో చెయ్యలేదనే ఉక్రోషం నీకెందుకు, నువ్వే ఎదుటి వాళ్ళకి మేలు చేయగలవు అంటూ నన్నెంతో ఉత్సాహపరిచేవాడు ముకుందరావు. ఒకరోజు ఒంటరిగా ఉన్న నన్ను చూసి, సురేంద్ర, నువ్వు బిజినెస్లోకి వచ్చే ముందు పైలట్వి కదా, ఆ ఉత్సాహంతోనే నువ్వు ఇప్పుడు బతకాలి. నీకు సంపద, శక్తి, సామర్థ్యాలు రెండూ ఉన్నాయి. నలుగురికి ఉపయోగపడే ఏదైనా గొప్పవని ఒకటి చేయరా అని నాలో స్ఫూర్తి నింపాడు. నేను ఎవరికీ చెడు చేయలేదు, అలాగని 10 మందికి పనికొచ్చే పని కూడా ఏమీ చేయలేదు. వాడి మాటలు స్ఫూర్తిగా తీసుకున్నాక నా మనసులో ఏదైనా చెయ్యాలనే ఆలోచనకు అంకురార్పణ జరిగింది. మన ఊళ్ళో అన్ని విభాగాలు ఉన్న మంచి హాస్పిటల్ లేదు. కట్టించే స్తోమత, నిర్వహణ సామర్థ్యం అన్నీ నాకున్నాయి. ఒక సమర్థవంతమైన బోర్డును ఏర్పాటు చేసి నా తదనంతరం కూడా హాస్పిటల్ సక్రమంగా నడిచేలా ఏర్పాటు చేయగలను. అందుకే ఒక హాస్పిటల్ కట్టిద్దామని నిర్ణయించుకున్నాను. అలా కొడుకులతో మాట్లాడుతూ వాళ్ళతో కలిసి హాస్పిటల్ ముందు భాగానికి వెళ్ళాడు సురేంద్ర. మొత్తం సిద్ధం చేశామయ్యా. హాస్పిటల్ ఆవరణలో పెట్టవలసిన శిలా విగ్రహం కూడా మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తయారు చేసి పంపించారు. సురేంద్ర దగ్గరికి వచ్చి చెప్పాడు మేనేజర్. ఆ గదిలో ఒక మూల పేపర్లతో సీల్ చేసిన నిలువెత్తు శిలా విగ్రహం వైపు వాళ్లను తీసుకెళ్లాడు. విగ్రహానికి చుట్టబెట్టి ఉన్న పేపర్లను పనివాళ్ల తొలగించి చూపించారు. ఆ విగ్రహాన్ని చూడగానే రవి, హరి మాన్పడిపోయారు. వారు ఊహించినట్టు అది వాళ్ళ తాతగారిది కాదు, తండ్రిది కాదు, కనీసం తమ తల్లి విగ్రహం కూడా కాదు. సురేంద్ర స్నేహితుడు ముకుందరావు విగ్రహం. వారిద్దరి మొహాలు అప్రసన్నంగా మారిపోయాయి. ఏమిటి నాన్నగారు, ఏవో 4 మంచి మాటలు చెప్పి మీకు అండాదండగా ఉన్నంత మాత్రాన ముకుందరావు అంకుల్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టేస్తారా? కోపంగా అన్నాడు రవి. అంతేకాదు, ఈ హాస్పిటల్ పేరు కూడా ముకుందరావు మెమోరియల్ హాస్పిటలే, స్థిరంగా అన్నాడు సురేంద్ర. మెమోరియల్ అంటే? సందేహంగా ఆగిపోయాడు హరి. అవును, వాడు ఈ లోకంలో లేడు. సురేంద్ర కళ్ళు కన్నీటి జలమయ్యాయి. సారీ నాన్నగారు, అయినా ఆయన పేరు మీద ఏదన్నా విరాళం ఇవ్వండి, లేదా ఓ విభాగానికి ఆయన పేరు పెట్టండి. అంతేగాని 100 కోట్ల రూపాయలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా మీ సర్వస్వం ఒడ్డికట్టించిన ఈ హాస్పిటల్కి ఆయన పేరు పెట్టడమేమిటి? నా మనసు ఒప్పుకోవట్లేదు, కొంచెం తీవ్రంగానే అన్నాడు రవి. అవును నాన్నగారు, ఆలోచించండి, హరి వంతపాడాడు. ఏమిట్రా ఆలోచించేది? వాడు లేకపోతే ఈ హాస్పిటల్ లేదంతే. ఇందులో ఆలోచించేంతేమీ లేదు. అంటే ఇందులో మా ప్రమేయం ఏమీ లేదా? లేనట్టే. ఈ హాస్పిటల్కి అతని పేరు పెట్టకపోతే నేను కృతజ్ఞుణ్ణి అవుతాను. మరి అంత సెంటిమెంట్ ఏమిటి నాన్నగారు? మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, అంత మాత్రాన హాస్పిటల్కే అతని పేరు పెట్టేస్తారా? హాస్పిటల్ ముందు ఏకంగా ఆయన విగ్రహం పెట్టేస్తారా? అదొక్కటే కారణం అనుకుంటున్నావా? కొంచెం అసహనంగానే అన్నాడు సురేంద్ర. మరి అన్నాడు రవి. నిజానికి నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకోలేదు, కానీ చెప్పేదాకా మీరు వదిలేలా లేరు, నిస్పృహగా అన్నాడు సురేంద్ర. రండి కాఫీ తాగుదాం, నా రూమ్లో కూర్చుని తన ప్రైవేట్ రూమ్ కేసి నడుస్తూ అన్నాడు. ముగ్గురు గదిలోకి వెళ్ళాక రవి కాఫీ కలిపాడు ముగ్గురికి. కూర్చులో ప్రశాంతంగా కూర్చుంటూ సూటిగా తండ్రి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నాన్నగారు, ఇక మీ మనసు గది తలుపు తెరిచి మమ్మల్ని ఆ లోపలికి చూడనివ్వండి, నవ్వేశాడు సురేంద్ర. ఒరే, అది అంత తేలికైన విషయం కాదు. దాని నిండా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవి అన్నీ మీకు చెబితే కొన్నిటికి మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు, కొన్నిటికి నన్ను క్షమించరు. ఏదేమైనా ఈ విషయం మన మధ్య అనవసరమైన అనుమానాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నాక మీరే అంటారు నేను చేసింది సరైన పనే అని. ఆ రోజు మా పెళ్లి రోజు. నేను ఒక్కడినే ఒంటరిగా ఉన్నాను ఇంట్లో. ఎందుకో మనసంతా ఆవేదన నిండి ఉంది. మీ అమ్మ స్మృతులే నన్ను చుట్టుముట్టి ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న మీరు, దూరమైపోయిన మీ అమ్మ నిద్రపోనివ్వలేదు నా ఒంటరితనం. అదే సమయంలో దేవుడిలా ఫోన్ చేశాడు ముకుందరావు. సూరి, నేను నీ దగ్గరకు రావచ్చా? కాసేపు నీతో గడపాలని ఉంది. వాడి గొంతులో దాచుకోలేని ఉత్సాహం. రారా
రా, నాకు నీతో గడపాలనే ఉంది అన్నాను. వాడు వస్తే నా ఒంటరితనాన్ని మరిపిస్తాడు. మరో అరగంటలో వాడు మన ఇంటికి వచ్చేస్తాడనగా ఆసరికే నేను చదరంగం ఆడడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దానితో పాటే వాడికి ఇష్టమైన చాక్లెట్ టీ కూడా. ఎంతో హుషారుగా ఉన్నాడు. నేను దిగులుగా ఉండడం చూసి వాడి మొహంలో ఆదుద్దా. ఏమిట్రా అలా ఉన్నావు? ఏమీ లేదులేరా. రా, ఓ ఆట వేసుకుందాం అన్నాను కుర్చీల వైపు చూపిస్తూ. చెలో అన్నాడు. ఒక ఆట పూర్తయ్యాక నీకో సర్ప్రైజ్ అన్నాడు వాడి ఆనందాన్ని చూస్తూ. చెప్పేరా అదేమిటో అన్నాను నా మొహంలోకే చూస్తూ. నువ్విలా ఉండగా ఫస్ట్ ఒక ఆట ఆడదాం. నీ మూడ్ మారాక చెప్తాలే అన్నాడు. ఒరేయ్, నా మూడ్ ఇవాళ మారదురా. ఇంత ఉత్సాహంగా నన్ను కలవాలని వస్తే నువ్వు చెప్పేది వినలేని మూడ్లో ఉన్నందుకు నన్ను క్షమించు అన్నాను. ఎందుకు మారదో చూద్దాం. నేను ఈ ఊరు వచ్చాక నిన్నెలా చూడలేదు. అసలేమైందో చెప్పరా? చెస్ తర్వాత ఆడుకుందాం. ముందు నీ మూడ్ మార్చే మందు కనుక్కోవాలిరా నేను అన్నాడు. నేను నవ్వడానికి ప్రయత్నించాను. ఏదో పెద్ద సైంటిస్టువి మరి అన్న నా మాటకు వాడు నవ్వేశాడు హాయిగా. కాదా మరి, రీసెర్చ్ కూడా నా పనిలో భాగమేరా. ఇంతకీ ఇవాళ ఎందుకిలా ఉన్నావో చెప్పు, ఏమైంది అన్నాడు. అనునయంగా వాడన్న మాటకు నా మనసులో ఆవేదన ఉవ్వెత్తున పైకి లేచింది. ప్రత్యేకంగా ఏమీ లేదురా. ఏమీ అవ్వలేదు కూడా. నాకే ఒక్కో రోజు మనసంతా అదోలా అయిపోతూ ఉంటుంది. నేను ఎందుకు బ్రతికున్నానో అర్థం కాదు. ఇన్ని కోట్లు సంపాదించాను దేనికి? ఎవరి ఆనందానికి? నా విజయాన్ని అభినందించేవారు లేరు. నా ఆస్తి నా పిల్లలకు అక్కరలేదు. వాళ్ళు నా దగ్గరికి రారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళు కారు. వాళ్ళ బ్రతుకులు వారివి. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను. వాళ్ళు రమ్మనే అంటారు, కానీ నాకే వెళ్ళడానికి మనసు రాదు. అక్కడికి వెళ్ళి నేను చేసేదేముంది అనిపిస్తుంది. ఏ ఆదరణ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. నా గొంతు ఎంత ఆపుకుందామన్నా దుర్ధమైంది. వింటున్నవాడి మొహంలో బాధ కనిపించింది. సూరి, ఏమిట్రా ఈ మాటలు? నిజంరా, ఎవరికీ అక్కరలేని, ఎవరి అభినందనలు నోచుకొని విజయాలు నాకెందుకు? ఏమి చేసుకోను? ఇంత కష్టపడి నేనెందుకు బ్రతకాలి? నా నిర్వేదం చూసి ముకుంద్ మొహంలో అంతులేని బాధ, అమితమైన జాలి. సూరి, రిలాక్స్. నీకేం తక్కువ? ఒంటరితనం నీ వయసులో చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. అది మన దేశానికి పెద్ద సామాజిక సమస్య. నువ్వు దాని గురించి ఆలోచించకు. నీకు చాలా సమర్థత ఉంది, డబ్బు ఉంది. అవి కూడా లేనివారు ఎందరో ఉన్నారు. వారికంటే నువ్వు చాలా అదృష్టవంతువాడివి. నేనింతకు ముందే చెప్పినట్లు అంటూ హఠాత్తుగా ఆగిపోయాడు. ఒరేయ్, నేను చెప్పేది విని టెన్షన్ పడకు. 108కి కాల్ చేసి వెంటనే రమ్మను అన్నాడు హఠాత్తుగా. అదెందుకురా డాక్టరు ఇప్పుడు అన్నాను అయోమయంగా. నాకు హార్ట్అటాక్ వచ్చే సూచనలు కనబడుతున్నాయిరా. వెంటనే కాల్ చేయి అన్నాడు. నాకు పెద్ద షాక్. వాడికి హార్ట్ అటాక్ ఏంటి? చాలా భయపడ్డాను. అసలే పొద్దుట నుంచి విపరీతమైన మానసిక ఒత్తిడి గురైన ఉన్న నాకు వాణ్ణి అలా చూసేసరికి ఉన్నట్లుండి 2 భుజాలలో విపరీతమైన నొప్పి మొదలై దవడల్లోకి పాకింది. ఏంటిది? తలలో నుంచి చెమటలు విపరీతంగా కారుతున్నాయి. నిల్చోలేక నేల మీద పడిపోయాను. సూరి, నీకు హార్ట్అటాక్ వచ్చింది. మై గాడ్, స్టార్ట్ కాపింగ్. ఆపొద్దు, దగ్గుతూనే ఉండు. ముకుంద్ గబుక్కున పరిగెత్తుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తెచ్చాడు. వాడి జేబులోంచి ఏదో మాత్ర తీసి నా నాలుక కింద పెట్టాడు. నా జేబులోంచి సెల్ ఫోన్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. సూరి, ఏమీ ఆలోచించకు. అంబులెన్స్ వస్తుంది. నీకేం కాదు. అదృష్టం నేనిక్కడ ఉండడం వల్ల నిన్ను రక్షించుకోగలిగాను అంటూ వాడు విపరీతంగా ఆయాసపడుతున్నాడు. ఆ స్థితిలోనే నా బట్టల్ని లూజ్ చేశాడు. నీకు అటాక్ వచ్చేలా ఉందన్నావు. నువ్వు కూడా ఓ మాత్ర వేసుకోరా అన్నాను. ఆ నొప్పిని తట్టుకుంటూ. ఎలాగో ఒక్కటే మాత్ర ఉందిరా అన్నాడు. అదేంటి, నువ్వు వేసుకోకుండా నాకు ఇచ్చావా ట్యాబ్లెట్? నువ్వు మాట్లాడకు, కదలకుండా ఉండు. అంబులెన్స్ వచ్చేస్తుంది 2 నిమిషాల్లో అంటూ నాకు కార్డియాక్ మసాజ్ చేస్తూ మనసు ప్రశాంతంగా ఉంచుకో అంటున్నాడు. వాడి కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. వాడి కళ్ళు మూతలు పడుతున్నాయి. అయినా మసాజ్ ఆపలేదు. నాకు చాలా తేలిగ్గా ఉంది. నొప్పి తగ్గినట్టుంది. వాకిట్లో అంబులెన్స్ ఆగిన శబ్దం వినిపిస్తోంది. హడావుడిగా డాక్టర్తో పాటు మిగిలిన వాళ్ళు లోపలికి వస్తున్నారు. అర్జెంటుగా వాడిని హాస్పిటల్ తీసుకువెళ్ళండి అని నా వైపు చూపిస్తూ ఒక్కసారిగా వాడు కుప్పకూలిపోయాడు. పారా మెడికల్స్ వారి దగ్గరకు పరిగెత్తారు.
నాకు టైం లేదు. ఇది మాసివ్ అటాక్. ఇది నా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వాడికి ఇంకా కొంత చికిత్స అవసరం అంటున్నాడు వాడు. నాకు తల తిరిగిపోతుంది. ముకుందం, ఏమిట్రా ఇది? నీకు అటాక్ వస్తుందని తెలిసి మందు నువ్వు వేసుకోకుండా నా ప్రాణాలు కాపాడాలని దాన్ని నాకిచ్చావా అంటూ వలవలా ఏడ్చాను. వాడు నవ్వాడు. ప్రమాదంలో పైలట్ తన ప్రాణాల కోసం ఎప్పుడూ పాకులాడాడు. ప్రయాణికుల్ని రక్షిస్తాడు. అది అతడి వృత్తిధర్మం. డాక్టర్గా ఇది నా వృత్తిధర్మం కూడా. ముందు పేషెంట్కి చికిత్స చెయ్యాలి. నా దగ్గర ఉన్నది ఒక టాబ్లెట్టే అంటూ ఉండగానే వాడి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఇప్పుడు చెప్పండి, మీరు ఈరోజు నాతో ఇలా మాట్లాడుతున్నారంటే కారణం ఎవరు? నాకు మరో జన్మనిచ్చిన ఆ దేవుడు ముకుందమే. వాడే బ్రతికి ఉంటే ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడేవాడు. వాడు ఎప్పుడూ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇలా సజీవంగానే ఉండాలి. ఈ ఆవరణలో తిరుగుతూనే ఉండాలి. ఈ హాస్పిటల్కి వాడి పేరు పెడితే ఇంకా ఎందరో వాడి గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందుతారు. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తున్నది సరైన పని కాదంటారా? ఈ హాస్పిటల్ నా వ్యాపారం కాదు, వ్యాపకం ఎంత మాత్రం కాదు. ఇది నా జీవన మంత్రం. ఈ మంత్రమే నా శేష జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు నేను జపించుకోబోయేది. సురేంద్ర మాటలు పూర్తి అయ్యేసరికి రవి, హరి కలిసి ముకుందరావు విగ్రహాన్ని జాగ్రత్తగా పెడెస్టల్ మీదకి ఎక్కిస్తున్నారు. అశ్రు నయనాలతో